గత ఆదివారం నైవేద్య బలిని గూర్చి వాక్యాన్ని ప్రారంభించాం. పాత నిబంధనలో పెద్ద బలులు 5. ఆ 5 బలుల్లో రెండవ బలి రెండవ బలి నైవేద్య బలి. ఈ నైవేద్య బలి నిమిత్తం 4 రకాల పదార్థాలు ప్రాముఖ్యంగా వాడినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూశాం. 1 గోధుమ పిండి, 2 చెప్పాలి, మీరు వచ్చారు కదా. 1 గోధుమ పిండి, 2వది నూనె, 3వది సాంబ్రాణి, 4వది ఉప్పు. గోధుమ యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నట్లు పరిశుద్ధ లేఖనాల్లో చూశాం. రైట్. గోధుమ పిండి యేసుక్రీస్తు వారి శిలువ శ్రమలకు గుర్తుగా ఉన్నట్లుగా 2వ సెషన్లో గత ఆదివారం ఆత్మదేవుడు మనతో మాట్లాడారు. మరొకసారి ఆ మాట చూద్దాం. చూడండి అందరూ. లేవియా కాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతుండగా అందరూ స్వరమెత్తి పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. 1 యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. సౌండ్ పెంచాలి. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధమైనది. చూడండి, నా వైపు చూడండి. మొదటి వచనంలో వ్రాయబడిన చక్కటి మాట, చేరెడు గోధుమ పిండి, అట్ దట్ సేమ్ టైం చేరెడు నూనె. గోధుమ యేసుక్రీస్తు వారికి గుర్తు అని మనం విన్నాం. జాజనా యేసుక్రీస్తు వారికి గుర్తు అని మనం విన్నాం కదా. చేరెడు నూనె. గోధుమ పిండిని ఎంత తీసుకున్నారో నూనెను కూడా అంతే తీసుకున్నారు. గోధుమ పిండి ఎక్కువ, నూనె తక్కువ చేయలేదు. ఎట్ దట్ సేమ్ టైం నూనె ఎక్కువగా తీసుకొని గోధుమ పిండిని తక్కువ చేయలేదు. రెండిటిని సమపాలంలో తీసుకొని యెహోవాకు అర్పించారు గనుక అది అతి పరిశుద్ధమైన నైవేద్యము అని వాక్యంలో చూస్తున్నాం. రైట్. గోధుమ పిండి యేసుక్రీస్తు వారికి సాదృశ్యం తెలుసు కదా. నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నట్లు లేఖనాల్లో పలుమార్లు మనం చూస్తాం. నూనె ఎవరి గుర్తు? నూనె ఎవరి గుర్తు? నూనె పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్నాడు. సంఘాలలో క్రైస్తవుని జీవితంలో గోధుమ పిండిగా పిలువబడుతున్న యేసుక్రీస్తుకు సంఘం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో పరిశుద్ధాత్మ దేవునికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ యేసుక్రీస్తు వారు ఒకవైపు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకవైపు జోడెద్దు బండ్లు లాగా ఏ విశ్వాసి ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతుందో ఆ విశ్వాసి అతి పరిశుద్ధమైన అనుభవాలకు చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ రెండు ఎలా ఉండాలి? చెప్పాలి. ఏ రెండు? యేసుక్రీస్తు వారు, ఎట్ దట్ సేమ్ టైం పరిశుద్ధాత్ముడు. ఈ ఇద్దరు సమపాళ్లలో ఉండాలి. సంఘమా ఆలోచించండి. కొన్ని సంఘాల్లో 24 గంటలు యేసుక్రీస్తును గూర్చి మాత్రమే బోధిస్తారు. పరిశుద్ధాత్మను గూర్చిన ప్రత్యక్షత కొన్ని సంఘాల్లో ఉండదు. నిజమే, ఆ సంఘాలు గోధుమ గింజగా రొట్టెగా పిలువబడుతున్న వాక్యపు పునాదుల మీద చక్కగా కడతారు, చక్కగా వాక్యాన్ని బోధిస్తారు,
చక్కగా వాక్యాన్ని విడమర్చి చెప్పగలుగుతారు. అయితే గోధుమను గూర్చి బాగా చెప్పగలుగుతారు. కానీ కొన్ని సంఘాలలో కొదువైంది ఏదయ్యంటే నూనెగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ బోధ కొన్ని సంఘాల్లో కొదువైపోతున్నాయి. ఓ సందర్భంలో దైవజనులు ఏసన్న గారు గుడారాల పండగ జరిగేటప్పుడు సభాముఖంగా లక్షల కొలది ప్రజల మధ్యలో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఎప్పటికప్పుడు నా సేవను నేను రివ్యూ చేసుకుంటా. అట్ దట్ సేమ్ టైం నేను రాసిన పాటలను రివ్యూ చేసుకుంటా. చెప్తూ అలా పరీక్షించుకునే క్రమంలో హెబ్రోను పాటలను చూశా. భక్సింగ్ అన్నయ్య రాసిన పాటలు, ఆ దైవజనుడు చెప్పిన మాట, భక్సింగ్ అన్నయ్య రాసిన పాటలు నేను చూశా. నేను రాసిన పాటలు గ్రహించా. నా పాటల్లో యేసుక్రీస్తును బాగా కనపరిచాను. ఎట్ దట్ సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవుని కూడా ఘనపరుస్తూ ఎన్నో పాటలు రాశాను. నా పాటల్లో ఎక్కడ తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ నేను పాటలు రాసినట్లుగా ఈ విషయంలో కాస్త నేను లాగ్ అయ్యాను. హెబ్రోను పాటల్లో యెహోవా దేవుని కీర్తిస్తూ ఎన్నెన్నో పాటలు భక్సింగ్ అన్నయ్య రాశారు. నేను రాసిన పాటల్లో తండ్రి అయిన దేవుని నేను ఎక్కువ స్తుతించలేకపోయాను. ఈ విషయంలో తండ్రి అయిన దేవునికి నేను అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకని హెబ్రోను పాటలను చూసి తండ్రిని కూడా ఘనపరచాలి అని నేను తీర్మానం చేసుకొని ఈ పాట రాస్తున్నానని జ్యోతిర్మయుడా అనే పాట అదిగోదిగో మీరు చెప్పాలని ఆపింది. ఒకసారి అనండి. త్రియేక దేవుడైనా నిత్యము ఆరాధిన్. నీకు మారు మనసు రాత్తముడా ఇప్పుడే. కెరూబులు శరాపులు నిత్యము చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ రాజగురు కల్ప చప్పట్లు కొట్టు తల్లి. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగాన పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని మూలు. ఆమెన్. అక్కడి నుంచి తాను రాసే పాటల్లో తండ్రి అయిన దేవుని కీర్తించడం ప్రారంభించాడు. ఆ పరిచర్యలో త్రియేక దేవుని ఆరాధన ఉంది. కొన్ని సంఘాల్లో చూడండి, పరిశుద్ధాత్మను గూర్చిన ప్రస్తావన కానీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గూర్చిన ఆ ప్రత్యక్షత కానీ కొన్ని సంఘాల్లో కనుమరుగైపోయింది. సంగమా, ఈ లోతైన విషయం గ్రహించండి. గోధుమ పిండిను చారెడు తీసుకున్నారు, అరచారెడు నూనెను తీసుకోలేదు. 2 చారెల గోధుమ పిండిని తీసుకున్నారు, 1 చారెడు నూనెను తీసుకోలేదు. చెప్పండి. 1 చారెడు గోధుమ పిండి, 1 చారెడు. అందుకనే పాత నిబంధనలో చక్కటి మాట రాసి ఉంటుంది. ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాలే ధరించు, నీ తలకు నూనెను తక్కువ చేయొద్దు. ఆమేన్. ఈ వాక్యం చదివినప్పుడల్లా అద్భుతం. నా బాల్యదిన జ్ఞాపకాలు కళ్ళ ముందు అట్లా మెదిలాడుతూ ఉంటాయి. 10వ తరగతి దాకా అద్భుతమైన కృపావరం. ఒకటే డ్రెస్సు తెల్ల సొక్కాయ్ బులుగు నిక్కరం. తెల్ల సొక్కాయ బులుగు నిక్కర వేసుకున్న తర్వాత విచిత్రం, అవధం రాసేదండి తల్లి ఫుల్లుగా. నాకు తెలిసి ఏకకాలంలో 1/2 లీటర్ అయిపోయేది. మనం అవధం రాసామంటే ఎవరు చెబుతున్నారు? ఆ తెల్ల చొక్కా కాలర్ ఉంటుంది చూశారండి. బొగ్గు గన్నుల్లో పనిచేసేవాడి కాలర్ కూడా అంత నలుపు కాదు. ఇక్కడ రాయబడిన మాట, ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాలు ధరించు, నీ తలకు నూనె రాసుకో అని అంటే బాగుండేదిగా. నీ తలకు నూనె రాసుకో అని అంటే బాగుండేది కదా.
దైవజనమా, పరిశుద్ధ లేఖనాలు రాయబడిన ఒక్కొక్క మాట విభజించి విడమరిచి దాన్ని మనం ధ్యానించాలి. తలకు నూనెను తక్కువ చేయొద్దు. ఓ మాట, తల ఎవరికి గుర్తు అని చెప్తే చెప్పలేరు. శిరస్సు ఎవరికి గుర్తు? శిరస్సు ఎవరికి గుర్తు? శిరస్సు యేసుక్రీస్తు గుర్తు. తలకు నూనె తక్కువ చేయొద్దంటే పద్దాకల తల శిరస్సు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుకుంటూ పరిశుద్ధాత్మ అనే నూనెను తక్కువ చేయకండి. తల, నూనె, గోధుమ పిండి, నూనె, ఈ రెండు కలిస్తే క్రైస్తవుడు అతి పరిశుద్ధమైన అనుభవాలకు నడిపించబడతాడు. చెప్దాం ఆమేన్, హల్లెలూయా. నేను ఏ డినామినేషన్ విమర్శించను, మనకు అవసరం లేదు. కానీ కొన్ని సంఘాల్లో బాధాకరం ఏంటంటే పరిశుద్ధాత్మ అని అంటంతో అయ్య బాబోయ్ అది అల్లరండే, పరిశుద్ధాత్మ అంటంతో అయ్య బాబోయ్ అది అరుపులు కేకలండే, ఆరాధన ఎట్లుండాలి? మౌనంగా ఉండాలి. మీ మౌనం నశించును గాక. ఎట్లా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. కొన్ని చోట్లకి వెళ్తే విమర్శించట్లేదు సుమి, దైవజనులు యేసన్న గారు హెబ్రోను పాటలను చూసి నేర్చుకున్నారుగా. అలాగే ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అయినా, హెబ్రోన్ అయినా, బాప్టిస్ట్ అయినా, ఎల్ఈఎఫ్ అయినా, లోథరన్ అయినా ఒకరిని చూసి ఒకరు పాఠం నేర్చుకోవాలి. మనం నేర్చుకునే పాఠం లేఖనాలలో నుంచి పుట్టాలి. సరిగ్గా చెప్పాలి. అమ్మ రాజు గురకల్ప తల్లి అని చెప్పు, గట్టిగా చెప్తాలి. ఎక్కడి నుంచి పుట్టాలి? లేఖనాలలో నుంచి పుట్టాలి. లేఖనం ఏం చెప్తుంది? చారెడు, ఇంకోసారి చారెడు. చూడండి, యేసుక్రీస్తు వారు గోధుమ పిండిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి జననం పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. యేసుక్రీస్తు వారి పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడింది. మరో రకంగా చెప్పాలంటే ఆత్మచేత ఆయన అరణ్యమునకు కొనిపోయాడు అని వ్రాయబడి. అంటే యేసు ప్రభు వారు దేని చేత నడిపించబడ్డారు? ఆత్మచేత నడిపించబడ్డారు. యేసుక్రీస్తు వారు ఆత్మలో ఎలా ఆనందించారో ఓ మాట బైబిల్లో చూద్దాం. లోకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. తల్లి అందరూ స్వరమెత్తి పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, ఇంకోసారి ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. ఒకసారి నా వైపు చూడండి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలో ఏమయ్యాడట? ఆనందించి అని రాయబడలా. ఏమంటాడు? బహుగా ఆనందించి. నేనంట బహుగా ఆనందిస్తున్నటువంటి వ్యక్తి శరీరం కానీ ముఖ కవళికలు కానీ ఎట్లా ఉంటాయి? ఎట్లా ఉంటాయా? ఆ ముఖం అంతా ఆనందంతో, శరీరం అంతా కదులుతా, ఉత్సాహంతో ఆనందించేవాడు గంతులేస్తాడా? బహుగా ఆనందించడం అంటే ఏంటి? పురుషోత్తం గారు, మీ అబ్బాయికి గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది, గ్రూప్ 1 రిజల్ట్లో మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటంతో అవునా అట్ట జరిగిందా అని అంటారా? చెప్పండి. మీ అబ్బాయికి గ్రూప్ 1లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటంతో మనిషి చూడండి, ఆ కూర్చున్న చోటే కాలు నొప్పి, మోకాలు నొప్పి జాంతానాయి, ఉన్న చోట ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు. అమ్మా ఎస్తేర్, మీ అబ్బాయి సివిల్స్ రాస్తున్నాడు కదా, మీ అబ్బాయికి కలెక్టర్ అది చూడండి, ముఖంలో క్రిస్మస్ పండుగ కనపడుతుంది. ఆ బిడ్డ ఏమనుకుంటుందో తెలుసా? ఆ మాట నా చెవులతో నిజంగా వింటే ఎంత బాగుండో కదా. జరుగునుగాక. చూడండి ఆ బిడ్డ ముఖంలో చూడండి, ఒకవైపు కళ్ళెమ్మటి నీళ్ళు, ఇంకొక వైపు సంతోషం, ఆనందించే వ్యక్తి హుస్సేన్ సాగర్లో బుద్ధుడిలాగా ఎట్టుంటాడా? అంతరంగం నాట్యం ఆడుతుంటే శరీరం కూడా కదులుతుంది. ఇది అల్లరి కాదు ఆనందం, ఆనందం.
సంగమా చూడండి, కొంతమంది ఈ పెంతుకోస్తు డినామినేషన్లకు పెట్టే పేరేంటో తెలుసా? అయ్యబాబోయ్ అల్లరండే, అయ్యబాబోయ్ కేకలండే. మాకు ఆరాధన అంటే ఎట్లుండాలి? డీసెంట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ఆరాధనకి వెళ్తే కనీసం ఒక 10 నిమిషాలైనా కునికేసుకొని రావాలి. ఓ 10 నిమిషాలైనా నిద్రపోతున్నా. ఒరే ఆరాధనలు ఎట్లా నిద్రపోతారో నాయన అంటే ఒక ఆయన అన్నాడు, ఏమయ్య గారు ఆరాధనలో నిద్రపోవటం అంటే ఏమనుకున్నావు? సాక్షాత్తు దేవుని ఒడిలో నిద్రపోయినట్టే గారు. ఇంకొక ముసలామతో అన్నాడట, అమ్మ రత్న సిస్టర్, ఏమా ముసలమా నిద్రపోతున్నావేంటి అని అంటే ఆమె అందట, ఊరుకోండి గారు, ఊరుకోండి, నిద్రపోవటం ఏంటి, కలలు గంటానికి ప్రిపేర్ అవుతున్నాను అందట. ఏం కలలు గంటవమ్మా అంటే అపోస్తల కార్యాల్లో రాసింది కదా, వృద్ధులు కలలు కందురు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అని రాసింది కదా. కల రావాలంటే ముందేం కావాలా? కొంతమంది ఆరాధనలు చూడండి, చప్పట్లుండో, కంఠధ్వని విప్పి ప్రభుని స్తుతించరు, ఆర్భాటంగా దేవుని సన్నిధిలో కేకలు వేయరు. సంఘం ఎప్పుడు మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఆర్భాట ధ్వనితో కేకలు వేస్తూ ఆరాధించేటప్పుడు ఆర్భాటంగా కేకలు వేస్తూ దేవుని స్తుతించాలి. ఆమెన్. ఈ రెండు ఎలా పనిచేయాలి? సమపాళ్లలో పని చేయాలి. ప్రతి సంఘం 24 గంటలు యేసు 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 అని బోధించడం మాత్రమే కాదు, తండ్రి 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 అని తండ్రిని బోధించడం మాత్రమే కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిని గూర్చి సంఘానికి సమపాళ్లలో బోధించేదై ఉండాలి. ఆ సంఘం అతి పరిశుద్ధమైన అనుభవాలకు నడిపించబడుతుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒట్టి గోధుమ పిండి అనుభవం నేర్పితే అతి పరిశుద్ధత రాదు. తండ్రి అయిన దేవుని గూర్చి మాత్రమే బోధిస్తే అతి పరిశుద్ధత రాదు. గోధుమ పిండి చారెడు, నూనె చారెడు, ఈ రెండు సమపాళ్లలో ఉండునుగాక. అలాగని యేసుక్రీస్తు నేను ఇక్కడ తక్కువ చేయట్లేదండి. అందరూ చూడండి, యేసుక్రీస్తు నేను తక్కువ చేయట్లేదండి. యేసుక్రీస్తు వారి పరిచర్య భూమి మీద రాము జస్ట్ 3.5 సంవత్సరాలే. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య 3.5 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు. విమోచన దినము వరకు పరిశుద్ధాత్ముడు భూమి మీద సంచరిస్తూ సంఘాన్ని పెండ్లి కుమార్తెగా మారుస్తాడు. యేసుక్రీస్తు వారి పరిచర్య ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ దేవుడు విమోచన దినం వరకు ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కి రమ్ము అని మధ్యాకాశానికి వచ్చి ప్రభు పిలిచే వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదే సంచరిస్తూ ఉంటాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు భూమి మీదే పరిపాలన చేస్తూ ఉంటాడు, భూమి మీదే సంచరిస్తాడు. అందుకనే ఐలరా, మీరు ఎప్పుడైనా పరిశుద్ధాత్మను ఆహ్వానించేటప్పుడు, పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడాలనుకున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కానీ పాడేటప్పుడు కానీ ఆకాశం వైపు చూసి పరిశుద్ధాత్ముడా దిగిరా అని అనకూడదు. విచిత్రం తెలుసా? ఆత్మదేవుడు నీ తల మీదే అల్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో జలముల మీద దేవుని ఆత్మ అల్లాడింది, క్రొత్త నిబంధన కాలములో జనముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. అంటే ఆత్మదేవుడు ఎక్కడున్నారు? నీ తల మీదే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీ చుట్టూ ఆత్మస్వరూపిగా ఆయన ఆవరించి ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి మిమ్మల్ని అడుగుతాను, యేసయ్య పరిచర్య ఎన్ని సంవత్సరాలు? పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య విమోచన దినము వరకు. విచిత్రం, యేసుక్రీస్తు వారు వారితో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు వారితో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు చూసారా? ఆయన మనతో ఉంటారు, మనలో కూడా ఉంటారు. మనతో ఉంటారు, మనలో ఉంటారు. విచిత్రం, యేసుక్రీస్తు వారు సత్యం, సంఘాన్ని సత్యం వైపు నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారే, సర్వసత్యములోకి మనలను నడిపించేవాడు. ఏమన్నాను? యేసుక్రీస్తు వారు దేనిలోకి నడిపించారు? సత్యంలోకి నడిపించారు. పరిశుద్ధాత్మ దేవుడు దేనిలోకి నడిపిస్తున్నాడు అంటే, సంఘానికి పరిశుద్ధాత్ముడు లేకపోతే సంఘం సత్యం వరకు వచ్చి ఆగిపోతుంది.
పరిశుద్ధత వరకు వచ్చి ఆగిపోతుంది. సంఘం సత్యంలోకి రావటం కాదు, సంఘం పరిశుద్ధతలోకి రావటం కాదు, అతి పరిశుద్ధతలోకి రావాలి. నైవేద్యం అతి పరిశుద్ధమైనదిగా ఎందుకుందో తెలుసా? గోధుమ పిండి ఎంతో. అసలు గోధుమ పిండికి నూనె కనెక్షన్ ఏంటి? మిమ్మల్ని అడిగితే చెప్పలేరేమో కానీ డెఫినెట్గా మీరు చెప్తారు. ఎందుకంటే చపాతీలు చేసుకుంటారా లేదమ్మా? రొట్టె ఆ అక్కంటది, నేను కాదన్న బెదర చేస్తాడు అన్నట్టు చూస్తుంది. మొన్న కృష్ణా జిల్లా కృతివెన్ని వెళ్ళా, వాక్యం చెప్తా బట్టలు ఉతుకుతున్నారా అన్నాను సిస్టర్స్ని. ఒక ఆయన అంటాడు, అయ్యా వాళ్ళు ఉతికే కాలం పోయిందయ్యా. మరి ఎవరు ఉతుకుతున్నారా అంటే, వాషింగ్ మిషన్ కొని లేదని ఆ డిపార్ట్మెంట్ నాకు పెట్టిందయ్యా మా ఆవిడ. విచిత్రం తెలుసా, అది లైవ్లో చెప్తున్నాడు. రైట్. గోధుమ పిండి నూనె ఇది మీకు బాగా సుపరిచితం కదా. గోధుమ పిండిని దంచారు. రొట్టె కావాలంటే గోధుమ పిండిలో ఏం కలపాలి? నూనె. కలపకపోతే పిండి మెత్తన కాదు, మృదుత్వం దానికి రాదు, రొట్టెగా దాన్ని చేయలేం. గోధుమ పిండి ఆ మృదువైనటువంటి రొట్టెగా మారాలంటే తప్పకుండా దానిలో నీళ్లు పోయాలి, నూనె పోయాలి. ఆమేన్. గోధుమ పిండిలో నూనె పోయకుండా గోధుమ పిండి లేకపోతే చేసే రొట్టె మృదువుగా ఉంటుందా? చెప్పాలి. ఆ రొట్టెకు మృదుత్వాన్ని ఇచ్చేది, సాఫ్ట్నెస్, మెత్తనిదనాన్ని, మృదుత్వాన్ని ఇచ్చేది ఏదంటే నూనె. గోధుమ పిండిగా పిలువబడుతున్న విశ్వాసి, వాక్యం చేత మనం దంచబడుతున్నాం కదా. గోధుమ పిండిగా పిలువబడుతున్న విశ్వాసి జీవితంలో దంచబడటం ద్వారా కొంత మెత్తదనం వచ్చింది. పరిపూర్ణమైన మృదుత్వం ఒక విశ్వాసిలో ప్రారంభం కావాలంటే నూనె తక్కువ కాకుండా ప్రతి దినం తలకు పరిశుద్ధాత్మని నూనె రాసుకునేటువంటి వాడై ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడే మృదుత్వం ఎలా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు వారే అంటారు, శిష్యులారా నేను వెళ్ళిపోతున్నాను, అయినా మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునట్లుగా వేరొక ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపిస్తూ ఉన్నాను. ఆ ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చినప్పుడు పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు మిమ్మల్ని ఒప్పింపచేసి మెత్తని హృదయం కలిగిన వారిగా ఆత్మదేవుడు మిమ్మల్ని మారుస్తాడు అంటాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా అందరూ చూడండి, గోధుమలు రోకలితో దంచినప్పుడు గోధుమలు మెత్తగా అవుతాయా లేదా? అయితే నూనె పోసినప్పుడు చెప్పాలి గట్టిగా, నూనె పోసినప్పుడు వాక్యం అనే రోకలి చేత మనం దంచబడ్డాం. ఎంతో కొంత మెత్తని స్వభావం వచ్చింది. అయితే ఈ మెత్తని స్వభావానికి మరెక్కువగా మెరుగు పెట్టబడాలంటే ఒక మృదు స్వభావిగా, ఓ మెత్తని మనస్తత్వం కలిగిన వ్యక్తిగా, సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా నిన్ను నన్ను భూమి మీద మార్చగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మదేవుడు నీకు లేకపోతే, ఆత్మ ప్రసన్నత నిన్ను ఆవరించకపోతే, ఆత్మదేవుడు నీతోనే కాదు నీలోనికి రాకపోతే ఇంకా హృదయం కాఠిన్య హృదయంగా ఉంటుంది. తప్పును ఒప్పుకునే విషయంలో వెనక ముందు ఆడతాం. ఆత్మదేవుడు నీలోనికి వచ్చినప్పుడు ఎప్పుడైనా తప్పు చేస్తే ఉన్న పాటున ఎస్ ఐ డన్ దిస్ మిస్టేక్, నా వల్ల పొరపాటు జరిగిందయ్యా. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి బాబో తమ్ముడు ఇటు చూడు, బాబో నువ్వు పలానా సందర్భంలో పలానా తప్పు చేసేవట్టు కదా అని అంటంతో ఆత్మదేవుడు నీ లోపటుంటే ఆత్మదేవుడు ఏమంటాడు తెలుసా? ఒప్పుకో, కప్పుకోకో, హృదయాన్ని కఠినం చేసుకోకో, బొకాయిస్తా మాట్లాడుకో, నేను చేయలేదని కవరింగ్ ఇచ్చుకోకో. తప్పు జరిగింది, తప్పు ఉన్న పాటున ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని నీ పాపాన్ని నీ నోటి చేత ఒప్పింపచేసి పశ్చాత్తాపం వైపు నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. చెప్దాం గట్టిగా, నిన్నొక మెత్తని, నా వైపు చూడు, నిన్నొక మెత్తని ఒక మృదు స్వభావం కలిగిన వ్యక్తిగా,
మెత్తని హృదయం కలిగిన వ్యక్తిగా మనలను మార్చగలిగిన శక్తి ఒక్క పరిశుద్ధాత్మ దేవునికే ఉంది. మెత్తని మనస్తత్వం ఎలాంటిదో, మెత్తని స్వభావం ఎలాంటిదో ఓ మాట చెప్తాను. మానవ శరీరంలో ఉన్న అవయవాలు కాస్త సున్నితమైనవి. చూడండి, కంటిలో చిన్న నలుసు పడింది అనుకోండి, ఒక చిన్న నలుసు పడింది అనుకోండి, హాయిగా డ్యూటీకి వెళ్ళి వస్తామా లేదా? ఏమండి, హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడతావా లేదా? ఏమ్మా, పాట పాడతావా లేదా? ఒక చిన్న నలుసు పెడితే దాన్ని కళ్ళల్లో నుంచి తీసేదాకా కళ్ళల్లో నుంచి కన్నీటి ధార. ఎందుకో చెప్పమంటారా? కన్ను చాలా సున్నితమైంది. కన్ను చాలా సున్నితమైంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే చిన్న బలహీనత నీలో చోటు చేసుకున్నా, తమ్ముళ్ళారా వినండి, చిన్న తప్పు నీ వల్ల జరిగిన, చిన్న పొరపాటు నువ్వు చేసిన దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వరకు ఆత్మదేవుడు నిన్ను ఏడ్పించి ఒప్పుకొని విడిచిపెట్టేటట్లుగా ఆత్మదేవుడు నిన్ను రేపటం ప్రారంభిస్తాడు. ఆ ఆత్మ ప్రత్యక్షత నీకు లేకపోతే కళ్ళతో సినిమాలే చూడు, నోటితో బూతు మాటలే మాట్లాడు, హృదయపు తలంపులో కాముకత్వంతో కూడుకున్న చెడ్డ తలంపులే రాని, ఒకటే అనుకుంటావు, ఇట్స్ కామన్, లోకంలో బ్రతుకుతున్నావు, ఈ మాత్రం కూడా తప్పు చేయకుండా ఉంటారని కవర్ చేసుకుంటా బ్రతుకుతావు. అదే ఆత్మదేవుడు నీలోనికి వస్తే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నీ చేత ఒప్పింప చేయటం ప్రారంభిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. క్లుప్తంగా చెప్పాలంటే సున్నితమైన వాడిగా మారుస్తాడు. ఎలాంటి వాడిగా? ఎలాంటి వాడిగా? అవును, కళ్ళల్లో చిన్న నలుసు పడితే అది తీసేదాకా కళ్ళెమ్మటి నీళ్లు దారలుగా కారుతాయి కదా. ఓ మాట చెప్తాను, ఇప్పుడు మనిషికి ఇంజెక్షన్ చేయాలి. ఈ డాక్టర్ గారు ఇంజెక్షన్తో మనిషిని పొడిచేటప్పుడు కొంతమంది ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇంజెక్షన్తో బొడవకు మునిపే చూడండి, ఆ మూతి ఉందో చూసారా, 30 అంకులు పెడతాడు. అది ఓ రకంగా పెట్టి డాక్టర్ అంటాడు, బాబు ఇంకా నేను గొచ్చలేదురా నాయన, నువ్వు గొచ్చకు మునిపే 10 ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నావు, ఆగు. కొంతమంది ఉన్నారు చూసారా, ఇంజెక్షన్ చూస్తే చాలు గడగడ వణుకుతాడు, మళ్ళీ ఎముకలు చూస్తే గడగడ వణకడం, ఆటిని గడగడలాడిస్తాడు. సరే చూడండి, చిన్న ఇంజెక్షన్, సన్నటి సూది. అసలు ఈ కాలంలో సూదులు ఎంత సన్నగా ఉన్నాయి, అంత సన్నటి సూది. కొంతమంది నరసక్కులు ఉంటారు, ఇంజెక్షన్ చేసినట్టు ఉంటుందండి. కొంతమంది చేస్తే అది నరకం, అది వేరే సంగతే. కొంతమంది ఇంజెక్షన్ చేసి అస్సలు తెలియదు, అంత తెలివిగా చేస్తారు. సన్నటి సూది గుచ్చితేనే అంత వెలవెలలాడిపోతామే. కారణం ఏంటో తెలుసా? మన చర్మం చాలా మృదువుగా ఉంటుంది. ఇప్పుడు గేదెలకి ఇంజెక్షన్ చేయటం ఎప్పుడన్నా చూసారా? గేదెలకి ఇంజెక్షన్ చేసే సూది ఏ సైజులో ఉంటుంది? మనకులాగా సన్నగలా ఏ సైజులో ఉంటుందో తెలుసా? దొబ్బనోలాగా ఉంటుంది. ఎవడు క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తానని చెప్పండి, ఆగిపోతాడు. సరే చూడండి, హల్లెలూయా. ఇప్పుడు గేదెలకి ఇంజెక్షన్ చేసేటప్పుడు దాని సూది దొప్పనమంత సైజులో ఉంటుంది. గేదెకి ఇంజెక్షన్ చేసేటప్పుడు డాక్టర్ గారు దూద్ తీసుకొని ముందు టించర్ రాసి, ఏం కాదులే అమ్మా, ఆగమ్మా, నొప్పి తగలదులే అమ్మా, జో లాలి అంట మెల్లిగా దువ్విన తర్వాత మెల్లిగా పొడుస్తాడా? 2 ఏళ్ల మధ్య పెట్టుకొని ఏం చేస్తాడో తెలుసా? గేదె మీద పెటామని కొడతాడు. దొబ్బనం సైజు సూది 1/2 కిలోమీటర్ ఎత్తు దూరం నుంచి పెటామని కొడితే ఆ గేదె ఉందో చూసారా, ఏదో ఏగవాలినట్లుగా తోక తిట్ట అంటది. అమ్మ డాక్టర్ గారు, కారణం ఏంటి చెప్పండి? అదే తోలు మందం. అది చెప్పకపోతే అట్ట, దాని తోలు మందం, మన చర్మం మృదువుగా ఉంటుంది. ఓ మాట చెప్పంటారా? ఆత్మదేవుడు నూనెలాగా నీ అంతరంగంలో ప్రతి దినం పనిచేస్తూ ఉంటే అంతటి మెత్తని స్వభావం కలిగిన వాడికి ఆత్మదేవుడు నిన్ను మారుస్తాడు. నూనె లేకపోతే రొట్టెకు విలువ లేదు. నూనె లేకపోతే సంఘం సంపూర్ణ పరిశుద్ధతకు రాలేదు.
పరిశుద్ధాత్మనే నూనె అభిషేకం క్రైస్తవ సంఘాలలో లేకపోతే ఒక దశలోనే ఆగిపోతుంది. సత్యానికి వచ్చి సంఘం ఆగిపోతుంది. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? సంఘం సత్యంలోకి రావటం కాదు, సర్వసత్యములోకి రావాలి. ఆ సర్వసత్యములోకి నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విచిత్రం భలే మర్మమైన మాట చూడండి. ఆత్మ పొందిన వాడిని గద్దించావు, వెంటనే లోబడతాడు. ఆత్మ పొందని వాడిని గద్దించావు, ఏమండే ఏమంత సీరియస్గా చూస్తున్నారు? ఏమండే ఇప్పుడు భయపడి ఎవడు లేడు. చూసి అనుకుంటాడమ్మో ఈ బురదలో రాయి వేయకూడదురా నాయన. ఇంకొక మాట, నోట్లో ఎవడేమన్నాడు? నోట్లో నోరు అమ్మో ఇది అంటారు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎందుకో తెలుసా? చూడండి, సింపుల్. మీ దైనందిన జీవితంలో మీరు అనుభవించేది. రొట్టె చేసేటప్పుడు ఆ పిండి నూనె కలిపారు కదా, లేకపోతే నీళ్లు పోసారు కదా, ఆ అట్ల కాడ ఏంటది? రొట్టెల కర్ర. రొట్టెల కర్రతో రుబ్బేటప్పుడు ఆ రొట్టెల కర్రకి ఏమి రాస్తారు? నూనె రాకపోతే అబ్బా అతుకుపోద్ది. ప్రసాద్ అన్న ఎంత కరెక్ట్గా చెప్తున్నావు అంటే, ఇందు మూలంగా నాకు తెలిసిన గొప్ప విషయం ఏంటంటే, ఎక్కడుందా చెల్లి? మా చెల్లి తింటుంది. రైట్, చూడండి రైట్. అట్ల కాడికి ఏమి రాస్తారు? రుబ్బేది అది, పలచం చేసేది అది, ప్రజలు తినటానికి నైవేద్యంగా ఆహారంగా మార్చేది అది. అది పల్చటి రొట్టెగా దాన్ని మార్చడానికి రుబ్బేటప్పుడు అతుక్కోకుండా ఉండాలంటే, రుబ్బేదానికి అతుక్కోకుండా ఉండాలంటే నూనె రాయాలి. పరిశుద్ధాత్మని నూనె రాస్తే దైవ సేవకుడనే రొట్టెల కర్ర నిన్ను రుబ్బుతున్నప్పుడు అప్పగించుకుంటావు, కానీ తిరుగుబాటు చెయ్యవు. ఈ ప్రత్యక్షత ఒక విశ్వాసికి దేని వలన కలుగుతుంది? కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. అందుకని అంటాడు, చేరడు గోధుమ పిండితో ఆపొద్దు. కొంచెం నూనె అనలేదు, కొంచెం ఉప్పు అన్నాడు, కొంచెం నూనె అనలా. ఏమన్నాడు? చేరడు నూనెను దానిలో కలపాలి. ఎందుకంటే సంఘానికి మృదుత్వాన్ని ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండో మాట, ఇప్పుడు నీళ్ళే పోయలేదు. ఆ పిండితో రొట్టెను చేయగలమా? చెప్పాలి. పిండి ఇట్లా తీసుకున్నాం. ఏమంటారు? అప్పుడే పెనం మీదకు పోయావా నాయన? ఇది రొట్టెలు చేసిన మొఖమే. అయితే ఒకేసారి పిండి పెనం అంటే దాని అర్థం ఏంటంటే, మా వాడు తినేవాడే కానీ చేసేవాడు కాదు. సరే వినండి. ముందు పీట ఏమంటారండి మాది? రొట్టెల పీట మీద పిండేసి రొట్టెల కర్రతో రుబ్బుతున్నాం అనుకోండి, రొట్టె అయితే ఏం చేయాలి? పిండి కంటికి కనబడకుండా వేరు పార్టికల్స్ అన్నిటినీ కలిపేది ఏదో తెలుసా? నూనె. కలిపి ముద్ద చేసాం. పిండిగా ఉన్నప్పుడు అన్నాం, ముద్దగా ఉన్నప్పుడు కదలదు. నేనంట పరిశుద్ధాత్మ నూనె సంఘానికి ఏకత్వాన్ని ఇస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చాం, రకరకాల మనస్తత్వాలు, రకరకాల స్వభావాలు మనవి. సంగమా ఆలోచించండి, రకరకాల స్వభావాలు కలిగిన మనలను ఐక్యపరచగలిగిన శక్తి ఎవరిలో ఉందో తెలుసా? వాక్యం కొంత ఐక్యపరిస్తే సంఘాన్ని పరిపూర్ణంగా ఐక్యపరిచేవాడు పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు సంఘం మీద నూనె పోయబడాలి? మీరు ఎక్కడైనా చూడండి, పరిశుద్ధాత్మ లేని సంఘాలలో వివాదాలు ఉంటాయి, పరిశుద్ధాత్మ లేని కుటుంబాలలో వివాదాలు ఉంటాయి, పరిశుద్ధాత్మ పొందని సేవకుల మధ్యలో మనస్మర్థలు ఉంటాయి. నిజంగా భార్యాభర్తలు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే
పరిశుద్ధాత్మ చేత ఆ కుటుంబ భార్యాభర్తలు నిజంగా నింపబడితే ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి ఒకే మనసు కలిగి బ్రతకటానికి ఆత్మదేవుడు కృప చూపించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైనా కుటుంబాల్లో అనైక్యత కలిగినప్పుడు, సంఘాల్లో అనైక్యత కలిగినప్పుడు ఐక్యత దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తూ, దానికంటే విశేషంగా పరిశుద్ధాత్ముడా మా మధ్యకు దిగిరాయ్యా, పరిశుద్ధాత్ముడా స్వరమెత్తాలి, పరిశుద్ధాత్ముడా మా మధ్యకు దిగిరాయ్యా, మా మధ్యలో ఉన్న అనైక్యతను తొలగించయ్యా, తెలియకుండా చిన్న చిన్న గ్యాప్ మా మధ్యలో ఉందయ్యా, మమ్మల్ని ఐక్యపరచయ్యా అని పరిశుద్ధాత్మ నూనెను ఆహ్వానిస్తే భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారిని ఒకే ముద్దగా మార్చగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఆ తల్లి పుట్టినటువంటి కొడుకును మందిరానికి తీసుకొచ్చింది. యాజకుడు అడిగాడు, అమ్మా మీ అబ్బాయికి ఏం పేరు పెట్టమంటావు? యోహాను అనే పేరు పెట్టండి అండి అని అంది. ఆ పెద్ద ఆయన ఏం చేశాడో తెలుసా? అసలు మీ వంశంలో యోహాను అనే పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరుగా, మీ నాన్న పేరు అది కాదాయా, మీ తాత పేరు అది కాదాయా, మీ భర్త తరపుల పేరు అది కాదాయా, యోహాను అనే పేరు అంటావేంటి? మానవ భాషలో చెప్తాను, ఆడపెత్తనాలు ఇట్టాగే ఉంటాయి, అసలు ఆడవాళ్ళని అడిగేది లేదు. ఆగో మీ ఆయన పిలువ అన్నాడు, ఆగో మీ ఆయన పిలువ అన్నాడు. ఆయన వచ్చాడు, ఏం పేరు పెట్టమంటారు అని అడిగారు. ఆయన మొగ ఆయన చూసి మ్యా 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 మ్యా, నాకేం మాటలు రావు, ఏం పేరు పెట్టమంటావు అబ్బాయికి? పలక పలపం తీసుకురమ్మన్నారు. పలక పలపం తీసుకొచ్చారు. ఆ మోగ ఆయన పలక మీద యోహాను అనే పేరు రాస్తున్నాడు. భార్య నోట ఏ మాట వచ్చిందో భర్త నోట అదే మాట. ఏకత్వం ఎందుకుందో తెలుసా? వారిద్దరిలో పనిచేసేది ఒకే పరిశుద్ధాత్మ దేవుడు గనుక, ఒకే పరిశుద్ధాత్ముడు వారి అంతరంగంలో ఉన్నాడు గనుక ఇద్దరి నోట. కొన్నిసార్లు నేను సేవకురాలికి ఫోన్ చేసి దూర ప్రాంతంలో ఉన్నప్పుడు, రేపు ఆదివారం ఇదిగో ఈ పాట పాడించు అని నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకుని ఎప్పుడైనా ఫోన్ చేయబోయే లోపు రాజుకు ఫోన్ చేస్తా. ముందు రాజు రేపు ఆదివారం పాటల లిస్ట్ ఇచ్చారా? ఇచ్చామన్నా. ఏం పాట ఇచ్చారు తమ్ముడా? నా దీపం. నేను అదే పాట అనుకోని ఉంటా. అరే అదే పాట సేవకురాలు ఎట్లా చెప్పింది? తాను ఎక్కడుంది, నేను ఎక్కడో ఉన్నా. అదే పాట ఎట్లా చెప్పింది? శరీరాలు వేరైనా ఇద్దరిలో పనిచేసేది ఒకే ఆత్మయున్నప్పుడు ఒకటే మాట, ఒకటే స్వభావం. విడివిడిగా ఉన్న ఈ పిండిని ఒక ముద్దలాగా మార్చగలిగిన శక్తి. చప్పలు కొడుతూ ఆత్మదేవునికి స్తోత్రాలు చెప్దాం. పరిశుద్ధాత్మ నూనె ఒక్కొక్క తల మీద యేసు నామములో కుమ్మరించబడును గాక. గమనించండి, భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారిని ఒకే శరీరంలాగా మార్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా మారుస్తాడు? ఏమండి ఈ మాట బాగేనండి. ప్రజల మధ్యలో ఏదైనా తీసుకురావచ్చు, కానీ ఏకత్వం తీసుకురాలేవు, ఐక్యత తీసుకురాలేవు. బ్రదరు అదిగో అక్కడ టెంటే బ్రదరు అని అన్నావు అనుకోండి, ఒక మాట టెంటే బ్రదరు అని అన్నావు అనుకోండి, టకమని ఏమొస్తుంది చెప్పండి? ఒక మాట చెప్పండి. ఏమనేదిరా, మీకు తెలుసు బాగా, ఎందుకంటే మీరు పరిచర్యలో ఉంటారు కదా. సుధాకరణ తమ్ముడా ఇక్కడ పెడదాం అని అంటంతో సహజంగా ఏమంటారు తెలుసా? అన్న ఇక్కడ కాదన్న, అక్కడైతే బాగుంటుందన్న అంటాడు. సరే అక్కడనే లోపు మూడో వ్యక్తి అంటాడు, అన్న అక్కడ కాదన్న ఇక్కడ పెడదాం అన్న అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలందరి మీద, ప్రజలందరి లోపట ఉన్నప్పుడు ఒకటే మాట బయటకు వస్తుంది. ఈ ఆత్మదేవుడు ఏకత్వాన్ని ఎలా ఇస్తాడు చూడండి. ఆ మాట ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నాతో కలిసి చెప్పండి అందరూ స్వరమెత్తి. కాబట్టి మీరు సమాధానమును బంధకము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై. వినపడలా అందరు పెద్దగా చెప్పండి. అందరు నా వైపు చూసి, ఆత్మ కలిగించు
ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై. అందరూ నా వైపు చూడండి. ఆత్మ ఏం కలుగు చేస్తుంది? చెప్పాలి. మీ భార్యాభర్తల మధ్యలో ఐక్యత కలుగు చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీకు మీ పిల్లలకు మధ్యలో మీకు మీ పిల్లలకు మధ్యలో ఐక్యత కలుగు చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనస్తత్వాలు వేరైనా, ఆలోచనలు వేరైనా, దృక్పథాలు వేరైనా, నిర్ణయాలు వేరైనా, ఊహలు వేరైనా, భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారిని ఐక్యపరచగలిగిన శక్తి భూమి మీద పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అది గమనించండి. ఆత్మ కలిగించు ఐక్యత కలుగు చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత కలుగు చేస్తే ఆ ఐక్యతను కాపాడుకునే విషయంలో నీకు శ్రద్ధ ఉండాలి. విన్నారు ఈ మాట? ఆ ఐక్యతను, నా వైపు చూడండి తల్లి, ఐక్యపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఐక్యతను కాపాడుకోవటానికి నీకు శ్రద్ధ ఉండాలి. ఎలాంటి శ్రద్ధ ఉండాలి? ఎలా బ్రతికితే ఐక్యంగా బ్రతకగలుగుతాం? చూడండి నాతో కలిసి. ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. విన్నారా? పౌలు గారు ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశారు? చెరసాల్లో ఉంచి రాశాడు. ఈ పత్రికకు పెట్టబడిన పేరేంటంటే చెరపత్రిక. ఏమంటాడు? ప్రేమతో ఒకనినొకడు, పెద్దగా చెప్పండి ఈ మాట మొత్తం, ప్రేమతో ఒకనినొకడు సహించుచు. మీతో అన్నాం అనుకోండి, అమ్మ సహించురా తల్లి, మూర్ఖుడు పర్వాలేదు, కొంచెం సహించమ్మా అని అన్నాం అనుకోండి, మొదటి 2-3 రోజులు బాగానే వింటారు. 3వ రోజు కూడా వచ్చి సహించమ్మా అన్నాం అనుకోండి, ఎంతకాలం సహించాలన్నా, ఎంతకాలం సహించాలని? సహించే వాళ్ళకి అర్థమైంది కూడా, చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, సహించే వాళ్ళకి అర్థమైంది అని. సరే పెద్దోళ్ళు చెప్పారు కదా, ఇక ఏం చేస్తాం? కట్టుకున్న తర్వాత సహించకపోతావా? సహిద్దాంలే అని. ఆ సహించటం కొంతమంది ఎలా ఎంచుతారు? భారంగా ఎంచుతారు. ఆత్మ లేకపోతే భారంగా సహిస్తావు. ఆత్మ నీలో ఉంటే ప్రేమతో సహిస్తావు. దీర్ఘశాంతాన్ని ఆత్మదేవుడు నీకు ఇస్తాడు. సాత్వికాన్ని, సంపూర్ణమైన వినయాన్ని గమనించండి. ప్రేమతో సహించే గుణం ఉన్న తర్వాత కుటుంబాల్లో ఐక్యత రాకపోతే ఇంకేం వస్తుంది చెప్పండి? ఆ ఐక్యతను కలుగు చేయగలిగిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలందరికంటే ఎత్తరి సౌలు, అతని తండ్రి పేరు కీషు, భాగ్యవంతుడు. భాగ్యవంతునికి పుట్టినటువంటి వాడు సౌలు, అందరికంటే ఎత్తరి. అంత మాత్రమే కాదు, బహు అందగాడు. అభిషేక తైలంతో సౌలు అభిషేకించాడు. ఇదిగో ఇతడే మీ రాజు అని పరిచయం చేస్తే ఆ చుట్టూతో ఉన్న పనికిమాలిన కొందరట, బైబిల్లో రాయబడిన మాట, ఇతడు ఎలాగూ మనలను రక్షింపగలడు అని అతని కళ్ళ ముందే తృణీకరిస్తూ మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చెప్పాలి పెద్దగా, ఆమేన్. ఏమన్నాను? అతని కళ్ళ ముందే తృణీకరిస్తూ మాట్లాడారట. వాళ్ళకి బైబిల్ పెట్టిన పేరేంటి అంటే, ఇప్పుడు నేను అట్లా వెళ్తున్నాను, ఎవరో చెప్పారు, అదిగదిగో జెర్మియా పాస్టర్ గారు అని అన్నారు. ఆ మాట విన్న వాళ్ళలో ఒక ఆయన పాస్టర్ అని అన్నారు అనుకోండి, నాకు ఎట్టుంటుంది? బీపీ 190కి పోద్ది. నోవా ఓ మాట, అదిగదిగో మా చర్చిలో కీబోర్డ్ ప్లేయరు నోవానే అని అన్నాం అనుకోండి, అవి విన్నవారిలో ఆయన ఎట్టుంటుంది తమ్ముడే? నీకు ఏమనిపించదా? ఎవరికో అమ్మ మీ హాస్పిటల్లో, అయ్యా ఈ హాస్పిటల్లో డాక్టర్ అమ్మ గారు ఎవరు అని అన్నారు.
మీరు అట్లా వెళ్తున్నారు, అదిగొదిగొదిగొదిగొదిగొదిగొదిగో ఆ మేడమే డాక్టర్ గారు అని అంటంతో ఆ పక్కెంటున్న పేషెంట్, ఆమె డాక్టరు, ఆమె డాక్టర్ అమ్మాయి కాక ఆమె కావాలా, ఏమి దగ్గరికే ట్రీట్మెంట్కి రావాలా అని అన్నారనుకోండి, ఎంబీబీఎస్ చదివి ఎండి చదివి ఇంత పొడుగు డిగ్రీ పెట్టుకున్న నన్ను పట్టుకుని రే నా దగ్గరికి రా, ఆపరేషన్ చేసి కత్తెరలో కడుపులో పెట్టేస్తా. కథ ఇతడు ఎలాగూ మనలను రక్షింపగలడని కొంతమంది పనికిమాలినోళ్ళు అనుకుంటున్నారట. బిడ్డలారా, నీ చుట్టూతో కూడా కొంత పనికిమాలిన బ్యాచ్ ఉంటుంది. ఆ పనికిమాలినోళ్ళకు ఉన్న పని ఒకటే, 24 గంటలు విమర్శించటం. నేను ఒకటి చెప్తాను, అసలు ఈ పనికిమాలినోళ్ళని జీవితంలో ఎప్పుడు పట్టించుకున్నావా నువ్వు పనికిమాలినోడు అయిపోయినట్టు లెక్క. ఒకటే గుర్తుంచుకో, ఎక్కడ నువ్వు ఎంత మంచిగానన్నా బ్రతుకు, ఎంత నీతిగానన్నా బ్రతుకు, ఎంత ఖచ్చితంగానన్నా బ్రతుకు, ఈ పనికిమాలిన కొందరు నీ మీద రాళ్ళేస్తారు. అప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటో తెలుసా? గజరాజంబు రాజవీధిన నడుచుచుండ మురుగుచుండు. గజరాజంబు రాజవీధిన నడుచుచుండ మురుగుచుండు కుక్కలెన్నో అని అందు చూసారా? అలాంటి కుక్కలు బౌబౌమంటాయి. ఏనుగులాంటి నువ్వు ఆగకూడదు, నువ్వు వెళ్ళిపోతానే ఉండాలి. ఎప్పుడైనా పొరపాటు నువ్వు ఆగి ఇట్లా చూసావనుకో, ఆ కుక్క ఏమంటుందో తెలుసా? నా అరుపుకి ఏనుగే భయపడింది. మన రేంజ్ ఆడికి ఎందుకు అవకాశం ఇస్తావు? కుక్కలకు అవకాశం ఇవ్వకు, కుక్కలు మురుగుతూనే ఉంటాయి. ఏ పిలుపు చేత పిలువబడ్డావో, ఏ దర్శనం చొప్పున పిలువబడ్డావో, నీ పిలుపును ఏర్పాటును జ్ఞాపకం చేసుకొని క్రీస్తు పని నిమిత్తం నువ్వు సాగిపోతూ ఉందువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు నోవా ఉన్నాడు, పదే 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 పరిచర్యకు అందుబాటులో ఉంటాడు అనుకోండి. నోవాని చూసి ఆ జోర్డాన్ జేమ్స్, ఇక అన్నకి 24 గంటలు నోవానే కనపడతాడా, మేము కనపడమా? ఆయన ఎందుకు ఉపయోగపడుతున్నాడో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నోవానే నా 24 గంటలు కనపడేది అని జోర్డాన్ జేమ్స్ అన్నాడు. నోవా, అది నీ చెవులకి కనపడింది, ఏం చేస్తావు చెప్పు? గజరాజంబు రాజవీధిన నడుచుచుండ అలాగ నాన్న పట్టుకుని కుక్కలు నీవుగాక. మీలో కొంతమంది పరిచర్యకు ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా జెర్మియా అన్నకు రిమోటు, జెర్మియా అన్న జ్యోతక్కకు రిమోటు. కొంతమంది అంటారు, పట్టించుకోకో, నీ ప్రత్యక్షత ఏంటో నీకు తెలుసు, ఈ బాధ్యత నీకెందుకు అప్పగించామో మాకు తెలుసు. దేవుడు ఏ పనిని మనకు అప్పగించాడో విమర్శకులను పట్టించుకోవద్దు, ఆ పిలుపులో సాగిపోయే కృప దేవుడిచ్చును గాక. నోవా, నువ్వు నా దగ్గరికి వచ్చి, అన్నా జేమ్స్ నన్ను ఏమన్నాడంటే, షారోన్ నన్ను ఏమన్నాడంటే, ఇక నేను రేపటి నుంచి కీబోర్డ్ కొట్టనన్నా. విమర్శకులు విమర్శిస్తారు, వాటికి మనం కదిలిపోయామనుకో, ఈ కుక్కలు నవ్వుతాయి. చూసారా, నేను అనుకున్నది ఎందుకు విమర్శించానో ఇందుకే కదా, వాళ్ళ మధ్యలో స్విచ్ పెట్టాలనే కదా. రైట్, నా పన్నాగం నెరవేరిందని సైతాన్ గాడు పక్కపక్క నవ్వుతాడు. దైవజనమా చెప్తున్నాను, ఆత్మదేవుడు నీలో ఉంటే ఈ విమర్శకులు విమర్శించేటప్పుడు నువ్వెలా మారిపోతావో తెలుసా? చెవిటివాడైనట్టు వెనక ఓరకుండెను. తప్పడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పెద్దగా ఎట్లా ఉన్నాడట? అయ్యో చెప్పాలి. చెవిటివాడైనట్టు ఓరకుండెను అని సౌలు గూర్చి రాసింది. ఇంత నిలువెత్తి విమర్శిస్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలా. ఎందుకో తెలుసా? ఆత్మదేవుడు ఆయనలోనికి వచ్చినప్పుడు క్రొత్త మనస్సు ఆయనలో నుంచి ప్రారంభమైందట. ఎందుకు? ఈ రొట్టెకు నూనె రాయాలి. నూనె మృదుత్వాన్ని ఇస్తుంది, రైట్. నంబర్ 2, నూనె ఐక్యతనిస్తుంది. మూడవది, నూనె మాధుర్యాన్ని ఇస్తుంది. చెప్పండి అమ్మ. నూనె రాయకుండా రొట్టె చేసామనుకోండి, నూనె రాయకుండా చేసిన రొట్టెని ఏమంటారు? అదే చూసారా, వాళ్ళు చెప్తున్నారు. నాకు డౌటు, మీదంతా తినే బ్యాచ్ లాగా ఉంది. అయ్యా, నూనె రాయకుండా చేసిన రొట్టెని ఏమంటారు? పుల్కా అంటారు. పుల్కా రుచిగా ఉంటుందా? నూనె రాసిన రొట్టె రుచిగా ఉంటుందా? నూనె రాయని రొట్టె రుచిగా ఉంటుందా? ఏమండి, నూనె రాయని రొట్టె తినేటప్పుడు ఈ కర్మ ఏంటి ప్రభు,
ఈ జీవితం ఏంటి ప్రభా? కొన్నిసార్లు అనిపిస్తుంది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, బ్రదరు బీపీ పెరుగుతుంది, ఉప్పు అస్సలు వేసుకోవద్దు అన్నప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? మూతి ముందుకు చాపి అట్టాగే డాక్టర్ గారు ఇంటికి వచ్చి అంటారు, అమ్మాయి ఉప్పు తక్కువే, ఉప్పు వేయొద్దు స్ట్రిక్ట్గా చెప్తారు. మొదటి రోజు మాత్రం ఉప్పొద్దయ్యా 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 అని ఒకరోజు తింటారు, రెండో రోజు తింటారు, మూడో రోజు ఉప్పు లేని కూర తినేటప్పుడు ఏంట్రా ఈ జీవితం, రుచి పసి లేని జీవితం. ఆ తర్వాత ఏమొస్తో తెలుసా? సస్తే సత్య, బతికితే బతుకుతా ఏసై. నేను జనవరి 25వ తారీఖు వాక్యం చెప్తా ఒక మాట అన్నా. ఈ క్రిస్మస్ రోజు దేవుడు మిమ్మల్ని నాన్ వెజ్ తెచ్చుకోవద్దని చెప్తే దేవుని మాట విని ఎంతమందికి గుర్తుంది ఈ మాట? థ్యాంక్ యూ. ఈ క్రిస్మస్ రోజు దేవుడు నాన్ వెజ్ తెచ్చుకోవద్దని మీకు చెప్తే దేవుని మాటకు లోబడి నోవా క్రిస్మస్ పండుగ రోజు నాన్ వెజ్ తెచ్చుకోకుండా ఉంటారా అన్న. ఆ వాక్యం చెప్పేటప్పుడు ఆత్మదేవుడు నాతో మాట్లాడుతూ, రేయ్ అసలు నువ్వు తెచ్చుకోకుండా ఉంటా. అదేంటి ప్రభా, నువ్వు చెప్పాలే కానీ ఎందుకు తెచ్చుకోకుండా ఉండనయ్యా, డెఫినెట్గా తెచ్చుకోకుండా ఉంటా అని అంటే నా లోపటి నుంచి మాట్లాడుతున్నాడు. అయితే రేపటి నుంచి ఒక నెల రోజుల పాటు నాన్ వెజ్ మానే, 26వ తారీఖు నుంచి నిన్నటి వరకు నాన్ వెజ్ తెచ్చుకోవాలా, అస్సలు ముట్టుకోవాలా. విచిత్రం ఏంటో తెలుసా? ఈ టైంలో మీటింగులు ఎక్కువ పోయా. ఈ మీటింగులు పోయినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి పోతే సొలొమోను భోజనం పల్లె వాళ్ళు ఒక ఆయన, నిన్న ఒక ఆయన అంటాడు కైకలూరులో, అన్నయ్య మీకోసం పందెపు కోడి దాచిపెట్టాను అన్నయ్య, ఈ పందెపు కోడి గెలిచిందన్నయ్య, చిన్న గాయాలు అయినాయి, రేపు తర్వాత పనికిరావు, మీకోసం దాచిపెట్టాను అన్నయ్య అన్నాడు. మామూలుగా అంతకాలం ఏం తినాలనిపించలేదు, కానీ పందెపు కోడి అనేసరికి ఎటో పోయింది. ఒకసారి ఆలోచించండి, ఎటో పోయింది. బాగా వినండి. నెల రోజుల పాటు, ఈ నెల రోజుల్లో ఏం జరిగిందంటే, సహజంగా నేను ఉప్పు వేసుకొని చాలా లైట్గా వేసుకుంటాను. కొన్నిసార్లు ఈ ఉప్పు లేని కూర తినేటప్పుడు మనసులో అనిపించింది, ఏంటి ప్రభా ఈ జీవితం, మనిషి అన్న తర్వాత కాస్తంత రుచి పసి ఉండాలిగా అని అనిపించింది. నూనె లేని రొట్టెకు రుచి ఉండదు, నూనె పోయబడిన రొట్టెకు రుచి. ఒక విశ్వాసి బ్రతుకును రుచికరంగా మార్చగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ నీలో పనిచేస్తే, ఆత్మ నీలో ఉంటే నిన్ననేకులు ఇష్టపడే ఒక మాధుర్యమైన జీవితాన్ని నీకు పంచగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాచీన స్వభావాన్ని తీసేస్తాడు, నీ లోపట నవీన స్వభావాన్ని దయచేస్తాడు. ఒక తెలియని రూపాంతరం, ఓ తెలియని పరివర్తన, ఓ దివ్యమైన స్వభావాలు నీ లోపటి నుంచి నవనూతనంగా పుట్టించగలిగేవాడు ఎవరై అంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆమేన్. మరలా అంటాను తల్లి, నా వైపు చూసి చెప్పండి, నూనె రాయకుండా రొట్టె చేసావనుకోండి, పులకాయ ఎట్టుంటుంది? మధురంగా ఉంటుంది. ఎవరురా మనిషి తినలేము, రుచి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనకిచ్చే రుచి ఏంటో తెలుసా? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి రాయబడి ఉంటాయి. కామాతృత, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష చంపివేయుడి. నెక్స్ట్, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. నెక్స్ట్, పూర్వము వాటి మధ్య జీవించుచుండిరి. రైట్. నెక్స్ట్, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఇది ప్రాచీన స్వభావం. అపవిత్రత, అబద్ధం, ఇది ప్రాచీన స్వభావం. ఆత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు ప్రాచీన స్వభావాన్ని తీసేసి, నెక్స్ట్ వస్తాముడు, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున
నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. తీతు పత్రికలో అపోస్తుడైన పౌలు గారు అంటారు, పరిశుద్ధాత్మ ద్వారా నవీన స్వభావం మీలో కలుగుతుంది అంటాడు. అంటే నవీన స్వభావం కలిగిందంటే ప్రాచీన స్వభావం ఏమైపోయిందని? ప్రాచీన స్వభావం పోయి ఒక వ్యక్తిలో నవీన స్వభావం ప్రారంభమవుతుంది. ఆ నవీన స్వభావం ఏంటో కొలస్సీ పత్రికలో అంటాడు తమ్ముడు. కొలస్సీ పత్రిక నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. 11వ వచనం 12 ఇక్కడి నుంచి చెప్పండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును ధరించుకొనుడి. నెక్స్ట్, ఎవడైనను తనకు హాని చేసిన అనుకుని యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. 14వ వచనం పెద్దగా, వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పరిపూర్ణమైనది ఏది? పెద్దగా చెప్పాలి. పరిపూర్ణమైనది ఏది? ప్రార్థన పరిపూర్ణమైనదా? ప్రేమ పరిపూర్ణమైనదా? చెప్పాలి. ఒక వ్యక్తిలో పర్ఫెక్షన్ ఏదో తెలుసా? ప్రేమ కలిగి జీవించటం, ప్రేమను వస్త్రంలాగా ధరించటం. ఆ మధ్య రాజశేఖరయ్య గారు మేము ఒక చోట కూర్చున్నప్పుడు సేవకులు మాతో పాటు ఉన్నారు. అయ్యగారిని వాళ్ళు అంటూ ఒక మాట అడిగారు. అయ్యా, మన మదనపల్లి చర్చి యానివర్సరీ రోజు, ఆ మందిర ప్రతిష్ఠ రోజు మీరు చెప్పిన సాక్ష్యం మమ్మల్ని కదిలించింది కానీ మీరు అన్న ఒక మాట నాకు అసలు నచ్చలేదు అయ్యా అని అయ్యగారితో నవ్వుతో ఒక ఆయన మాట్లాడాడు. నేనేమన్నాను, తమ్ముడు, మీరు సాక్ష్యం చెప్తా నా కొడుకుని నేను నమ్మను, నా భార్యను అస్సలు నేను నమ్మను, నా పిల్లల్ని నేను నమ్మను, కానీ ప్రేమిస్తా. నా నమ్మిక ఏదైనా ఉందంటే దేవుని మీదే అన్నాడు. అయ్యగారు అన్నారు. ఆ సేవకుడు అట్టట్ట అయ్యగారు, నమ్మను అని అంత పబ్లిక్గా చెప్తే అట్ట. అరే, నమ్మను అనకపోయినా ప్రేమిస్తానని చెప్పే కదా అన్నారు. ఆ ప్రేమిస్తానని చెప్పే అట్టట్ల అయ్యగారు, నమ్మకం కూడా ఉంచాలి కదా, ప్రేమ ఉందిలే కానీ నమ్మకం కూడా ఉంచాలి కదా అన్నారు. అయ్యగారు కూర్చోబెట్టి అందరిని అడిగారు, బాబు నమ్మకం గొప్పదా ప్రేమ గొప్పదా అన్నారు. నా వైపు వచ్చి, తమ్ముడు నువ్వు చెప్పు, నమ్మకం గొప్పదా ప్రేమ గొప్పదా అన్నారు. అప్పుడు నేను అన్నా, నమ్మకం కంటే ప్రేమ చాలా గొప్పదయ్యా అన్న. దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నావు తమ్ముడు అన్నారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయ్యే అన్నాను. ఆ మాట అనేసరికి తతిమ సేవకులంతా, నమ్మకం గొప్పదా ప్రేమ గొప్పదా? నమ్మకం గొప్పదా ప్రేమ గొప్పదా? చెప్పాలి. నమ్మకం గొప్పదా ప్రేమ గొప్పదా? రైట్, నేను ప్రేమిస్తున్నా, ప్రేమ శ్రేష్టమైనది. నేను మరలా చెప్తున్నాను, ప్రార్థన ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, పరిచర్య ఉండొచ్చు, వీటన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. నీలో ఉన్న కోపాన్ని తొలగించి, మానవావేశాన్ని తొలగించి, తొందరపాటుతనాన్ని తొలగించి ఒక ప్రేమమూర్తిగా మనలను మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో మాత్రమే ఉంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 3 స్వభావాలు, 4వ చెప్పి నేను ముగిస్తా. నంబర్ 1, ప్రేమ ద్వారా మృదుత్వం వస్తుంది. పరిశుద్ధాత్మ నూనె ద్వారా మృదుత్వం వస్తుంది. నంబర్ 2, ఏకత్వం వస్తుంది. నంబర్ 3, మాధుర్యత్వం వస్తుంది. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను, కాపరత్వం. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పిండి ఉంది, నీళ్లు పోశారు, ముద్ద చేశారు, ఆ ముద్దను అట్లా ప్రక్కన పెట్టారు. 2 రోజుల తర్వాత వెళ్ళారు. అదే పిండి ఉంది, నూనె పోశారు, నూనెతో మెత్తం చేశారు, దాన్ని ప్రక్కన పెట్టారు. 2 రోజుల తర్వాత ఆ పిండి దగ్గరికి వెళ్ళారు. ఈ రెండిట్లో ఏ ముద్ద పాడై ఉంటుంది చెప్పండి? ఇందు మూలంగా నాకు తెలిసింది ఏంటంటే,
ఈ బ్యాచ్ రొట్టెలు తినే బ్యాచ్ కాదు. ఏమున్నా లేకపోయినా రైస్ ఉండాల్సిందే. అన్నం తింటేనే తిన్నట్టు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, నీళ్లు పోసి నీళ్లతో పిండి చేసి ఆ ముద్ద ఫ్రిడ్జ్లో పెట్టిన పాడైపోద్ది. నూనె రాశారనుకోండి, నూనెకున్న గుణం ఏంటో తెలుసా? పిండి పాడు కాకుండా భద్రపరిచే గుణం నూనెలో ఉంటుంది. దేవుడు కొన్ని తలాంతులు మనకిస్తాడు. ప్రార్థన తలాంతు, పరిశుద్ధంగా బ్రతికే తలాంతు, గుండెల నిండా దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగిన తలాంతు. అనుకోండి, ఒక బిడ్డకు పాటలు పాడే తలాంతు, ఓ దైవ సేవకునికి ప్రసంగించే తలాంతు, ఓ దైవ సేవకురాలకి పరిచర్య చేసే తలాంతు. రకరకాల తలాంతులు, వరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చిన తలాంతు కడవరకు పాడు కాకుండా కాపాడే శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. దేవుని వాక్యపు లోతుల్లో చూపిస్తాను ఆ మాట. చూడండి, తిమోతీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. దేని వలన కాపాడుకో అంటాడు? దేని వలన కాపాడుకో అంటాడు అంటే తిమోతిలో ఏముందట అక్కడ అంటాడు కదా, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును, నీ లోపట ఉన్న ఆ మంచి పదార్థాన్ని పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని అంటాడు. దైవజనమా, నాలో కొంత మంచిని దేవుడు తన కృపను బట్టి ఉంచాడు. మన ఒక్కొక్కరి లోపల కొంత మంచిని, కొన్ని శ్రేష్టమైన గుణగణాలను ఉంచాడు. అయితే నీ లోపట ఉంచిన ఆ మంచి పదార్థం ఎన్నడూ ఎప్పుడు పాడు కాకుండా కాపాడేది, భద్రపరిచేది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. అందుకని సంఘం ఎప్పుడు యేసుక్రీస్తు 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 అని 24 గంటలు యేసుక్రీస్తు నామస్మరణ చేయటం మాత్రమే కాదు, క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చామో పరిశుద్ధాత్మ దేవునికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. తలకు నూనె తక్కువ చేయకూడదు. పరిశుద్ధాత్మ నూనెను తలకు ఎప్పుడు తక్కువ చేయకూడదు. నీ తలను నూనెతో అంటి ఉంటే శత్రువు ఎదుట దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరిచి గిన్నె నిండి పొంగి పొరిలే ఆత్మీయ స్థితిని దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. అడిగా చెప్దాం ఆమేన్. సరే, మనలో ఉన్న మంచి పదార్థాన్ని పాడు కాకుండా కాపాడేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాదు. మంచి పదార్థాన్ని కాపాడటం మాత్రమే కాదు, మనం చనిపోయిన తర్వాత సమాధి చేయబడతాం కదా, సమాధి చేయబడిన ఈ శరీరం మట్టికి మట్టి అయిన తర్వాత కూడా క్షయమైపోయే ఈ శరీరానికి అక్షయత, బలహీనమైన ఈ శరీరాన్ని బలమైన శరీరంగా, ప్రకృతి సంబంధమైన ఈ శరీరాన్ని ఆత్మ సంబంధమైన శరీరంగా, మృతుల పునరుద్ధానపు దినాన ఈ శరీరం పాడు కాకుండా ఈ మట్టి దేహానికి పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఇది నా సొంత మాటలతో చెప్పట్లేదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, 8వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి చెప్పండి, దేవుని ఆత్మ, పెద్దగా దేవుని ఆత్మ, స్వరం ఎత్తాలి లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యొడల కారు ఆయన వాడు రైట్. మరొక వచనం కూడా చదివిస్తాను. 8వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం చూడు. 11వ వచనం. నాతో కలిసి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును.
చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి తల్లి అందరూ. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. యేసుక్రీస్తు వారిని మృతులలో నుంచి లేపింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. రోమా పత్రికలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు మృతులలో నుంచి లేవటానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను లేపాడు స్పష్టంగా అంటున్నాడు. రైట్. దాని కొనసాగింపుగా ఏమంటాడు అంటే, ఆ ఆత్మ మీలో నివసించిన యెడల, క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన పరిశుద్ధాత్మ దేవుడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మిమ్ములను కూడా జీవింపచేయును. ఈ మట్టి దేహం పాడు కాకుండా పరలోక రాజ్యానికి చేర్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఒక కఠినమైన మాట చెప్తాను. చాలామంది పరిశుద్ధాత్మ భక్తులు అంటారు, పరిశుద్ధాత్మ ఒక విశ్వాసికి లేకపోతే మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు ఉండవని. అన్ని పునరుద్ధానాల కంటే శ్రేష్టమైన పునరుద్ధానం ఏది? అన్ని పునరుద్ధానాల కంటే శ్రేష్టమైన పునరుద్ధానం ఏది? ప్రతివాడు తన తన వరుస చొప్పున బ్రతికించబడతాడు అని రాస్తుంది కదా. మొదటి పునరుద్ధానంలో పాలు భాగస్తులు ఎవరవుతారా అంటే పరిశుద్ధాత్మ పొందిన వారే. ఎందుకు? పరిశుద్ధాత్మ మృదుత్వాన్ని ఇస్తుంది, పరిశుద్ధాత్మ ఏకత్వాన్ని ఇస్తుంది, పరిశుద్ధాత్మ మాధుర్యాన్ని ఇస్తాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు కాపరత్వాన్ని దయచేసి నీ భక్తి ఎక్కడ పాడు కాకుండా చెడిపోకుండా ఒక్కొక్క విశ్వాసిని భద్రపరచగలిగిన శక్తి కేవలం పరిశుద్ధాత్మ దేవునిలో మాత్రమే ఉంది. బిడ్డలారా, ఒక్క నిమిషం నేను చెప్పి ముగిస్తాను. సహజంగా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి మీరు అందరూ వచ్చారు. ఎందుకో చెప్పంటారా? మీరు వాక్య ప్రేమికులు. ఆయా సంఘాలు, ఆయా డినామినేషన్స్. ఎస్, ఎల్ఈఎఫ్ నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు మన పరిచర్యకి. ఎస్, హెబ్రోన్ నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు, సంతోషం. లోథరన్ చర్చెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల డినామినేషన్ల నుంచి మీరు వచ్చి వాక్యాన్ని ప్రేమించే ఈ సంఘానికి వచ్చారు. అయితే మనం చిన్నప్పటి నుంచి కొన్ని వాక్యాలు విన్నాం. పరిశుద్ధాత్మ అల్లరండే, కేకలండే, నిశ్శబ్దంగా ఉండాలండే, భాషలు ఎక్కడున్నాయండి, భాషలో అవిశ్వాసులకు. కానీ నేనంట, అసలు పరిశుద్ధాత్మ భాషలో అవిశ్వాసి ఎట్ట మాట్లాడతాడంటే? అవిశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. విశ్వసించిన వారి మీదకి వస్తాడా, అవిశ్వాసులకు వస్తాడా? చెప్పాలి గట్టిగా. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఎవరైనా పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతూ ఆనందిస్తూ ఉంటే లోపటి నుంచి అదో నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. విన్నారు కదా, గోధుమ పిండి చారెడు నూనె. నీ ఆధ్యాత్మిక జీవితంలో యేసు 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 అంటూ యేసయ్యకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చావో పరిశుద్ధాత్మ దేవునికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి.